నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 220. ఫిద్దున్యా వల్ ఆఖిరహ్ వయస్అలూనక అనిల్ యతామా ఖుల్ ఇస్లాహుల్ లహుం ఖైర్ వఇన్ తుఖాలితూహుం ఫఇఖ్వానుకుం వల్లాహు యఅలముల్ ముఫ్సిద మినల్ ముస్లిహ్ వలౌ షాఅ అల్లాహు లఅనతకుం ఇన్నల్లాహ అజీజున్ హకీమ్. ఆయత నంబర్ 220. ఇహలోక జీవితంలో పరలోక జీవితంలో కూడా ఇంకా వీరు అనాథలను గురించి కూడా నిన్ను ప్రశ్నిస్తున్నారు కదూ. వారికి బోధపరచు. వారి బాగోగులను అభిలషించడం ఉత్తమం, బాగుపరిచే ఉద్దేశంతో. ఒకవేళ మీరు వారి సొమ్మును మీ సొమ్ములో కలుపుకుంటే వారు మీ సహోదరులే. చెడగొట్టేవారెవరో బాగుపరిచేవారెవరో అల్లాహకు బాగా తెలుసు. అల్లాహే గనక తలిస్తే మిమ్మల్ని కష్టాల్లో పడవేసేవాడే. నిశ్చయముగా అల్లాహ్ శక్తిమంతుడు, వివేకవంతుడు. అనాథల ఆస్తిని అన్యాయంగా కబళించే వారిని గురించి హెచ్చరిక రాగానే ప్రవక్త సహచరులు భీతితో వణికిపోయారు. తమ వద్దనున్న అనాథల వస్తువులన్నిటినీ తమ సంపదల్లో నుంచి వేరుపరిచారు. ఆఖరికి తిను పదార్థాలు కూడా ఏమైనా మిగిలిపోతే వాటిని కూడా వేరుగా ఉంచేవారు. ఆ విధంగా అవి కుళ్ళిపోయేవి. అనాథల సొమ్మును అన్యాయంగా తినేవారి జాబితాలో తమ పేరు కూడా ఎక్కడ నమోదు పరచబడుతుందోనన్న భయం వారిని అనుక్షణం పీడిస్తూ ఉండేది. దానిపై ఈ వచనం అవతరించింది. ఇబ్నే కసీర్. అంటే మీరు బాగు చేసే ఉద్దేశంతో అనాథల సొమ్మును మీ సొమ్ములో కలుపుకోగోరినా ఆయన అందుకు సమ్మతించేవాడు కాడు. కానీ ఆయన అందుకు సమ్మతించి మీకు సౌకర్యం కలుగజేశాడు. కాబట్టి మీరు దేవుని ఎడల కృతజ్ఞతా భావంతో మెలగండి, అనాథలను ఆదరించండి. ఆయత్ నంబర్ 221. ولا تنكحوا المشركات حتى يؤمن ولأمة مؤمنة خير من مشركة ولو أعجبتكم ولا تنكحوا المشركين حتى يؤمنوا ولعبد مؤمن خير من مشرك ولو أعجبكم أولئك يدعون إلى النار والله يدعو إلى المغفرة والله يدعو إلى الجنة والمغفرة بإذنه ويبين آياته للناس لعلهم يتذكرون. ఆయత నెంబర్ 221. దైవానికి భాగస్వామ్యం కల్పించే స్త్రీలు విశ్వసించి ముస్లిములు కానంత వరకు మీరు వారిని వివాహమాడకండి. దైవానికి భాగస్వామ్యం కల్పించే స్వతంత్ర స్త్రీ మీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె కన్నా అల్లాను విశ్వసించే ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమురాలు. అలాగే షిర్కుకు ఒడిగట్టే పురుషులు విశ్వసించనంత వరకు మీ స్త్రీలను వారి వివాహ బంధంలోనికి ఇవ్వకండి. ఎందుకంటే షిర్కుకు పాల్పడే పురుషుడు మీకు నచ్చినప్పటికీ అతని కంటే విశ్వసించిన ఒక బానిస పురుషుడు ఎన్నో రెట్లు నయం. వీరు అంటే మిమ్మల్ని నరకం వైపుకు పిలుస్తున్నారు. కానీ అల్లాహ్ తన అనుజ్ఞతో స్వర్గం వైపునకు, క్షమాభిక్ష వైపునకు పిలుస్తున్నాడు. ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకు గాను ఆయన తన ఆయతులను విడమరిచి మరీ చెబుతున్నాడు.
ముష్రిక్ స్త్రీలంటే విగ్రహారాధన చేసే స్త్రీలని భావం. గ్రంథబహులైన స్త్రీలను యూదులు క్రైస్తవులు నిఖా చేసుకునేందుకు ఖురాన్ అనుమతించింది. అయితే ఒక ముస్లిం స్త్రీని మాత్రం గ్రంథబహులకు పురుషులకు ఇచ్చి వివాహం జరిపించరాదు. హజరత్ ఉమర్ రజియల్లా తలాన్హు గారైతే గ్రంథబహులైన స్త్రీలను కూడా మనువాడటాన్ని ఇష్టపడేవారు కాదు. కొన్ని పరమార్థాల దృష్ట్యా ఆయన ఇలా భావించేవారు. ఇబ్నే కసీర్ విశ్వాసులైన పురుషులను విశ్వాసురాలైన స్త్రీలను మాత్రమే వివాహం ఆడాలని ముస్లింలకు తాకీదు చేయబడింది. ధార్మికతను విస్మరించి కేవలం అందచందాల ఆధారంగా నిఖా చేసుకోవడం అంటే పరలోక జీవితాన్ని నాశనం చేసుకోవటమేనని చెప్పడం జరిగింది. హదీసులో కూడా ఈ విషయం ఉంది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: 4 ప్రాతిపదికలపై స్త్రీని వివాహమాడడం జరుగుతుంది. 1 ఐశ్వర్యము, 2 అందము, 3 వంశము, 4 ధార్మికత. మీరు ధార్మికురాలైన స్త్రీని ఎన్నుకోండి. సహీ బుఖారీ కితాబు నికాహ్, సహీ ముస్లిం కితాబుర్ రజా. అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సద్వర్తురాలైన స్త్రీని ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన శ్రేష్టమైన సామగ్రిగా పేర్కొన్నారు. ఖైరు మత దునియా అల్ మర్అతు సాలిహా. సహీ ముస్లిం. ayat number 222. وَيَسْأَلُونَكَ عَنِ الْمَحِيضِ قُلْ هُوَ أَذًى فَاعْتَزِلُوا النِّسَاءَ فِي الْمَحِيضِ وَلَا تَقْرَبُوهُنَّ حَتَّى يَطْهُرْنَ فَإِذَا تَطَهَّرْنَ فأتوهن من حيث أمركم الله إن الله يحب التوابين ويحب المتطهرين. ఆయత నంబర్ 222. వారు నిన్ను బహిష్టు గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు, అదొక అశుద్ధ స్థితి కనుక అశుద్ధావస్థలో వారికి ఎడంగా ఉండండి. వారు పరిశుద్ధులు అయ్యే వరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్ధత నొందిన మీదట అల్లాహ్ అనుమతించిన స్థానం నుంచి మీరు వారితో సమాగమం జరపవచ్చు. అల్లాహ్ పశ్చాత్తాపపడేవారిని పారిశుద్ధ్యాన్ని అవలంబించేవారిని ఇష్టపడతాడు. రజస్వల తర్వాత ప్రతి స్త్రీకి నెలవారీ దినాలలో అయ్యే రక్తస్రావాన్ని బహిష్ట్ స్థితి హైజ్ అని అంటారు. ఒక్కోసారి వ్యాధి మూలంగా ఈ పీరియడ్లో మార్పు రావచ్చు. సుదీర్ఘకాలం పాటు రక్తస్రావం జరగవచ్చు. ఈ స్థితిని ఇస్తెహాజాగా వ్యవహరిస్తారు. ఇస్తెహాజా ఆదేశాలు బహిష్టు స్థితి ఆదేశాల కంటే భిన్నంగా ఉంటాయి. బహిష్టు స్థితిలో ఉన్నప్పుడు స్త్రీలు నమాజు చేయనవసరం లేదు, ఉపవాసాలు పాటించకూడదు. అయితే నాగా అయిన ఉపవాసాలను తర్వాత దినాలలో పూర్తి చేసుకోవాలి. బహిష్టు స్థితిలో ఉన్న స్త్రీల వద్దకు పోకూడదు అంటే భావం ఈ అశుద్ధావస్థలో భార్యాభర్తలు రతిలో పాల్గొనరాదు అని మాత్రమే. ఈ స్థితిలో భర్త భార్యను ముద్దు పెట్టుకున్నా, ఆలింగనం చేసుకున్నా, తాకినా తప్పు లేదు. అలాగే స్త్రీలు ఆ అశుద్ధ స్థితిలో ఇంటి పనులు చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు. కానీ యూదులు ఈ స్థితిలో స్త్రీలను పూర్తిగా వెలివేస్తారు. ఆ స్థితిలో ఆమెతో కలిసిమెలిసి ఉండడము, కలిసి భుజించడం కూడా సమ్మతం కాదని అంటారు. ప్రవక్త ప్రియ సహచరులు రజియల్లా తలాన్హులు ఈ విషయమై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను సంప్రదించక ఈ ఆదేశం అవతరించింది. ఇందులో కేవలం సంభోగించడాన్ని మాత్రమే వారించడం జరిగింది. ఇబ్నే కసీర్ తదితర వ్యాఖ్యానాలు. వారు పరిశుద్ధత నొందిన మీదట దీనికి 2 అర్థాలు చెప్పబడ్డాయి. మొదటి అర్థం రక్తస్రావం ఆగిన మీదట, అంటే ఋతుస్రావం నిలిచిపోయిన పక్షంలో స్నానం చెయ్యకపోయినా సరే స్త్రీ పరిశుద్ధురాలైనట్లే లెక్క. ఇట్టి స్థితిలో భర్త ఆమెతో రమించడం సమ్మతమే. ఇబ్నే హాజాం సహా మరికొంతమంది ఇమాములు ఈ విధానానికి సుముఖంగా ఉన్నారు. అల్లామా అల్బానీ కూడా దీన్ని సమర్థించారు. ఆదా బుజ్జిఫాఫ్ పేజీ 47. రెండవ అర్థం రక్తస్రావం ఆగిన మీదట స్నానం చేసి మరి పరిశుద్ధత నొందడం. ఈ రెండవ అర్థం
ప్రకారం బహిష్టు స్థితిని అధిగమించిన స్త్రీ స్నానం చేయనంత వరకు భర్తతో సంభోగంలో పాల్గొనడం సమ్మతం కాదు. ఇమాం సౌఖానీ ఈ పద్ధతికి ప్రాధాన్యతనిచ్చారు. ఫతహుల్ ఖదీర్: మా దృష్టిలో 2 పద్ధతులు ఆచరణయోగ్యమైనవే అయినప్పటికీ రెండవ పద్ధతి మాత్రం ప్రాధాన్యతనివ్వదగినది. అనుమతించిన స్థానం నుంచి అంటే మర్మస్థానం యోని లేక మానం అని భావం. ఎందుకంటే బహిష్టు స్థితిలో కూడా ఆ స్థానాన్ని ఉపయోగించడమే నిషిద్ధంగా ఖరారు చేయబడింది. పరిశుద్ధత నొందిన తర్వాత అనుమతించడం అంటే అర్థం ఆ మర్మం స్థానం తప్ప మరొక భాగం కాదు. ఈ ఆదేశంలో దాగి ఉన్న మరో మర్మం ఏమిటంటే స్త్రీల మల విసర్జన మార్గం దుబురు ద్వారా రతిక్రీడ జరపడం హరాం, నిషిద్ధం. హదీసులలో కూడా మరింత విపులంగా ఈ విషయం వచ్చింది.